వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. మన ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్తూ ఉంటారు. అసలు మన మెంటర్షిప్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, జాయిన్ అవుతే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది, జాయిన్ అవుతే ఎలా మీకు 100% ఎఫర్ట్ పెట్టి కాలేజ్ సెలెక్షన్ కానీ బ్రాంచ్ సెలెక్షన్ కానీ మీకు ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలనేది లైవ్గా చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు 4 పార్ట్స్గా చూపిస్తాను. ఫస్ట్ వన్, మన మెంటర్షిప్లో ఓన్లీ 2024లోనే స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్. ఐఐటి కాలేజ్లో, ఎన్ఐటి, ట్రిపుల్ కాలేజ్లో ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది. నెక్స్ట్, మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ వస్తే ఏ టైంలో ప్రాబ్లం వచ్చినా ఎలా సాల్వ్ చేసామనేది, నోట్ ఇట్, ఏ టైంలో అయినా ఎలా సాల్వ్ చేసామనేది మీకు చూపిస్తాను. థర్డ్ వన్, వేరే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి సీట్ క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారనేది చూపిస్తాను. ఫోర్త్ వన్, మెంటర్షిప్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలి, మెంటర్షిప్ జాయిన్ అవుతే మీకు ఎప్పటి వరకు సపోర్ట్ ఉంటుందనేది ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. సో నేను సతీష్ సార్, కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్, కౌన్సిలింగ్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు చాలామంది కౌన్సిలింగ్ సంబంధించి మీకు హెల్ప్ కావాలన్నా, మా సలహాలు సూచనలు కావాలన్నా మాట్లాడడానికి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు అని చెప్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఓన్లీ చెప్పడం మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు ఏ ఒక్కరు కూడా చూపించలేరు. స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయ్యి, పేరెంట్తో ఇంటరాక్ట్ అయ్యి 1-to-1 కన్వర్జేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన బ్రాంచ్ కాలేజ్ సెలెక్షన్ విషయంలో అయినా, చాయిస్ ఫిల్లింగ్ టైంలో చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలన్నా, సీట్స్ వచ్చిన తర్వాత ఎలా కమ్యూనికేట్ చేయాలన్నా, సీట్స్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలన్నా, ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలన్నా వాళ్ళు ఎవ్వరూ చూపించలేరు. అందుకే మన దగ్గరే మెంటర్షిప్ తీసుకోవడానికి ఏపీ, తెలంగాణ కాదు మిగిలిన స్టేట్ స్టూడెంట్స్ కూడా వస్తూనే ఉంటారు. ఒక్కసారి జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతిసారి రిఫర్ చేస్తూనే ఉంటారు మన మెంటర్షిప్ కోసం. అలాంటి మెంటర్షిప్ అనేది 100% పేరెంట్స్ రివ్యూ ఉన్న ఒకే ఒక్క మెంటర్ ఎవరైనా మెంటర్షిప్ ఏదైనా ఉందంటే మన ఛానల్లో మనం ఇస్తున్నది. ఇక్కడ నేను ఇచ్చే మెంటర్షిప్ అనేది ఇండివిజువల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ ర్యాంక్ కేటగిరీ బేస్ చేసుకొని ఏం చేయాలని చెప్పడంతో పాటు మీకు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా పిన్ పాయింట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకే మన మెంటర్షిప్కి అంతమంది స్టూడెంట్స్, పేరెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 2024, 2023, 2021 ఇలా ఫ్యూ ఇయర్స్గా చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఓన్లీ 2024 సంబంధించి. ఐఐటి కాలేజ్లో ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను కదా, ఏ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎలా చెప్పారు, ఏ బ్రాంచ్లో వచ్చిందనేది చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ చూపిస్తున్నది ఐఐటి కాలేజెస్ ఏ బ్రాంచ్లో ఏ కాలేజీలో సీట్ వచ్చిందన్న డీటెయిల్స్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ డ్రీమ్ కాలేజెస్, మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అవుతే ప్రతి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ విఐటి, ఎస్ఆర్ఎం, ఎంసెట్ కాలేజెస్ ఏవైనా సరే ప్రతి కాలేజీలో ప్రతి బ్రాంచ్లో మన స్టూడెంట్స్ కంపల్సరీగా ఉంటారు. అంత కాన్ఫిడెన్స్గా నేను చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ చూస్తేనే అర్థమవుతుంది. 100% సక్సెస్ఫుల్గా మెంటర్షిప్ కంప్లీట్ చేయగలిగే ఎవరైనా ఉన్నారు అంటే అది నేను మాత్రమే. అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలను. ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ డిస్కషన్ చేసుకోవడానికి ఇంత ఫ్లెక్సిబుల్గా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా, ఇది ఐఐటి సంబంధించి. నెక్స్ట్ ఎన్ఐటి సంబంధించి టాప్ ఐఐటీస్, ఎన్ఐటీస్లో టాప్ బ్రాంచెస్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఉంటారు. ఇక్కడ మీరు కాలేజెస్ అండ్ బ్రాంచెస్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతాయి. మీరు వేరే వాళ్ళు మెంటర్షిప్ ఇస్తాము, గైడెన్స్ ఇస్తామని చెప్తారు, కానీ వాళ్ళు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చేలాగా చేయగలిగారు, ఎంత జెన్యున్గా చేయగలిగారు అనేది ఒక్కసారి అడిగి చూడండి. ఎవరైనా చూపిస్తారేమో లైవ్గా. 100% ఎవరు చూపించలేరు, ఎందుకంటే ఎవరు అలా చేయలేరు కాబట్టి. క్లారిటీగా చూడండి. మీకు ఇక్కడ ఎన్ఐటి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎన్ఐటి కాలేజ్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎన్ఐటి కాలేజీలో ఏ బ్రాంచెస్ వచ్చాయి, స్టూడెంట్ అండ్ పేరెంట్ రివ్యూస్ ఎలా ఉన్నాయనేది వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కూడా మనకు ఇప్పటి వరకు ఇంకా మన టచ్లోనే ఉంటారు. ఇప్పటికే మన మెంటర్షిప్లో జాయిన్ అయిన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ కాలేజెస్ యొక్క స్టూడెంట్ కౌంటే
4000 ప్లస్ ఉంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పేరెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్సే. సో ఇంకా ప్రీవియస్గా కూడా చాలామంది ఉన్నారు. మన మొబైల్ మిస్ అవ్వడం వల్ల ఆ కాంటాక్ట్స్ అయితే మిస్ అయ్యాయి. అంతకంటే ఇయర్స్ ముందు కూడా ఉన్నాయి. లాస్ట్ 3 ఇయర్స్లోనే ఓన్లీ ఐఐటి ఎన్ఐటి సంబంధించిన స్టూడెంట్ పేరెంట్స్ యొక్క కాంటాక్ట్సే అన్నీ ఉన్నాయి. ఇంకా మనకు ఇవి కాకుండా చాలామంది స్టూడెంట్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్స్ ద్వారా బిట్స్ ఫిలాని, బిట్స్ హైదరాబాద్, ట్రిపుల్ హైదరాబాద్, ట్రిపుల్ బెంగళూరు, జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్, ట్రిపుల్ ఢిల్లీ కౌన్సిలింగ్, ఇలా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ మీకు చూపించినవి ఇప్పుడు అన్నీ టాప్ ఎన్ఐటి త్రిచిలో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. టాప్ ఐఐటి బాంబే సిఎస్సి సీట్ వచ్చిన వాళ్ళు, సిఎస్సి బ్రాంచ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. నెక్స్ట్ సీటు ప్రాబ్లం వస్తే ఎంత స్ట్రగుల్ అవుతారు స్టూడెంట్స్ అనేది నాకు ఒక్కరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అంత పర్టికులర్గా నేను స్టూడెంట్స్ పేరెంట్స్తో కన్వర్జేషన్ చేస్తాను కాబట్టి మీకు ఇప్పుడు అవే చూపిస్తాను. స్టూడెంట్కి ఐఐటి కాలేజీలో సీటు క్యాన్సిల్ అయింది, ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ స్టూడెంట్కు పీడబ్ల్యూడి అయినా స్టూడెంట్ మన మెంటర్షిప్లోనే జాయిన్ అయ్యారు. సీటు క్యాన్సిల్ అయ్యే టైంలోనే వారికి ఎలా హెల్ప్ చేశామనేది, మీకు ఎందుకు సీట్ క్యాన్సిల్ అయింది అనేది ఇక్కడ చూస్తాం చూడండి. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వల్ల సీట్ అయితే క్యాన్సిల్ చేశారు జోసా ఆర్టీఆర్టీ వాళ్ళు. మరి స్టూడెంట్కి సీట్ ఎక్కడొచ్చిందంటారా? ఒక్కసారి సీట్ చూడండి. ఐఐటి ధన్బాద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ రౌండ్లోనే. ఇక్కడ ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు చాయిస్ నెంబర్ 15. చాయిస్ ఫిల్లింగ్ కూడా ఎలా చేయాలనేది మనమే పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనమే గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా రెడీ చేసుకోవాలి, ఏ కాలేజెస్ ఏ బ్రాంచెస్ చూజ్ చేసుకోవాలనేది. ఫస్ట్ రౌండ్లో చాయిస్ నెంబర్ 15 ఐఐటి ధన్బాద్ కంప్యూటర్ సీట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. సో ఆ రోజు స్టూడెంట్ స్ట్రగుల్, పేరెంట్స్ స్ట్రగుల్ ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. ఐఐటి సీటు క్యాన్సిల్ అవుతే ఎంత స్ట్రగుల్ అవుతారని. మీకు సీట్ క్యాన్సిల్ అయింది చూశారు కదా, మళ్ళీ చాలా కన్వర్జేషన్ చేయడం జరిగింది. ఎలా చేయాల్సి, ఎలా చేస్తే సీట్ వస్తుంది, ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్తో అవన్నీ చేయించడం జరిగింది. ఫైనల్గా మళ్ళీ సీట్ సెకండ్ రౌండ్లో అలాట్ అయింది, సీటు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఫైనల్గా 5th రౌండ్కి మళ్ళీ స్టూడెంట్కు డీటెయిల్స్ కూడా మీరు వెరిఫై చేసుకోండి. స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. సీటు మళ్ళీ కన్ఫర్మ్ అయిపోయింది. రౌండ్ చూడండి. ఫైనల్గా స్టూడెంట్ 4th రౌండ్ వచ్చేసరికి మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సీటు కన్ఫర్మ్ అయిన మ్యాటర్ కూడా అప్పుడు సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5th రౌండ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. వెరిఫికేషన్ అయిపోయిందని చెప్పారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సీటు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు చూపించబోయే స్టూడెంట్ యొక్క ప్రాబ్లం, ఆ టైమింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్ట్రగుల్ అయ్యారు స్టూడెంట్ అంటే కనుక. స్టూడెంట్కి ట్రిపుల్ కావాల్సిన కాలేజ్ బ్రాంచ్ వచ్చింది, కర్ణాటక స్టేట్ స్టూడెంట్. ఇక్కడ మీకు కాంటాక్ట్స్లో చూస్తే మీకు ఎందుకు ఇలా ఉన్నాయని డౌట్ రావచ్చు. మనం ఇండివిజువల్గా స్టూడెంట్ వైజ్గా కాంటాక్ట్ అనేది సపరేట్గా సేవ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ, జెండర్, ఐఐటీనా, ఎన్ఐటీనా, ట్రిపుల్ స్టేట్ ఏంటి అనేది కూడా ఇండివిజువల్గా సేవ్ చేయడం జరుగుతుంది. అందుకే అంత పర్ఫెక్ట్గా స్టూడెంట్కి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కర్ణాటక స్టేట్ స్టూడెంట్ కర్ణాటకలో ఎంతమందిని కాంటాక్ట్ అయినా దీనికి సొల్యూషన్ ఇవ్వలేదు. స్టూడెంట్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఫైనల్గా మన మెంటర్షిప్ చూసిన తర్వాత, రిఫర్ చేసిన తర్వాత టైం చూడండి 23:11 నైట్ 11కి మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది సీటు క్యాన్సిల్ అయిందని. సో ఇక్కడ క్లియర్గా ప్లీజ్ ప్రొడ్యూస్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ బోర్డ్ స్టేటింగ్ దట్ యూ ఫాల్ విత్ ఇన్ టాప్ 20% సక్సెస్ఫుల్ స్టూడెంట్. స్టూడెంట్కి ఇక్కడ ఎంత చిత్రమైన ప్రాబ్లం అంటే, తనకి 75% ఎబోవ్ పర్సెంటేజ్ ఇంటర్లో ఉన్నా మీ బోర్డు నుంచి టాప్ 20%లో మీరు ఉంటారనేది సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్తూ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ టైంలో ఉన్నది 3 days, అందులో ఒక సండే ఉంది. అప్పుడు ఆ టైంలో 2024లో స్టూడెంట్కి ఏం చేయాలో అర్థం కాలేదు. నైట్ మనకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది, మాట్లాడాను. ఇక్కడ పర్సెంటేజ్ కూడా చూడండి స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో. 600కి 495 సెకండ్ ఇయర్లో. బోర్డు కూడా చూడండి క్లియర్గా, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ బోర్డ్, కర్ణాటక స్టూడెంట్. అక్కడ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదు. అసలు ఈ ప్రాబ్లం సొల్యూషన్ కూడా ఎవరికి తెలియట్లేదు. కాలేజీకి వెళ్ళారు, సొల్యూషన్ లేదు. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నారు. అక్కడ ఏం చేయాలి వాళ్ళకి అర్థం అవ్వలేదు. సో ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళారు,
బోర్డు నుంచి రావాలి అంటే బోర్డు వెళ్ళాలి, బోర్డులో కాంటాక్ట్ అవ్వాలి, ఆ లోపు ఉన్న టైం అయిపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది. కానీ మనం కరెక్ట్గా మనకు ప్రొసీజర్ తెలుసు కాబట్టి క్లియర్ గైడెన్స్ ఇచ్చేసి స్టూడెంట్కి సీట్ వచ్చేలాగా చేయడం జరిగింది. ఆ స్టూడెంట్ యొక్క హ్యాపీనెస్, పేరెంట్ యొక్క హ్యాపీనెస్ ఒక్కటి కాదు, మాటల్లో చెప్పడానికి ఉండదు. సో ఫైనల్గా మళ్ళీ సీట్ కన్ఫర్మ్ అయింది చూడండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, స్టూడెంట్ కావాల్సిన సీటే. కాంచీపురంలోనే కంపల్సరీగా ఈసీఈ కావాలని చెప్పారు స్టూడెంట్, ఈసీఈ రావడం జరిగింది. సో ఇలా ఏ టైంలో అయినా రెస్పాండ్ అయ్యగలిగే మెంటర్షిప్లో కెరీర్ గైడెన్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారంటే 100% నేనే అని చెప్పగలుగుతాను. మీరు ఎవరి దగ్గరైనా కంపేర్ చేసుకోండి. ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కడైనా ఉన్నాయంటే ఓకే మీరు వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ వేరే దగ్గర మీరు ఐడియా లేకుండా, లేదు మీరు అసలు మెంటర్షిప్లో లేకుండా ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వీడియో ఇంత డైరెక్ట్గా మీకు చూపించడానికి రీజన్ లైవ్గా మీకు అర్థమవుతేనే స్టూడెంట్ పేరెంట్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలిగే ఒకరు ఉన్నారు అనే మీకు హోప్ వస్తుంది అనే దానికోసమే ఇంత క్లియర్గా ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇంకా ఇలా చూపించే వాళ్ళు ఎవరు మీకైతే ఉండరు, ఓన్లీ చెప్తారు అంతే, చెప్పడం మాత్రమే చేస్తారు, తర్వాత ఏమీ ఉండదు. నాకు తెలుసు అలా స్టూడెంట్ మిస్ అయిన వాళ్ళు, మనల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పేరెంట్స్ కూడా. ఇక్కడ సరైన అవగాహన ఎందుకు అవసరం అంటే ఇక్కడ చూడండి, ఐ డిడ్ నాట్ సబ్మిట్ డాక్యుమెంట్ అండ్ ఫీ ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్. స్టూడెంట్కి వచ్చిన సీట్ ఎక్కడో తెలుసా? చూడండి, స్టూడెంట్కి సీట్ వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ ఖరగ్పూర్లో సీట్ వస్తే ఎవరైనా సీటు ఒక్కసారి క్యాన్సిల్ అయింది అనే ఒక మాట వింటే ఎంత పెయిన్ ఉంటుంది చూడండి. స్టూడెంట్కి చదవడం ఓకే, ఎంత ఖర్చు పెట్టి పేరెంట్స్ చదివించినా ఫైనల్గా కౌన్సిలింగ్ టైంలో సరైన గైడెన్స్ లేకపోతే సీట్ క్యాన్సిల్ అయింది. రీజన్ ఏంటి? ఇన్ టైంలో చేయాల్సిన ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు. స్టూడెంట్ చెప్పారు, అక్కడ కంప్లీట్ చేయకపోతే మనం ఏం చేయలేం, చేసి మిస్టేక్ అవుతే క్యాన్సిల్ అయినా మనం ఎలా అయినా చేసి తెప్పించగలుగుతాం, అంత క్యాపబిలిటీ మన దగ్గర ఉంది. అసలు రౌండ్ 2 కంప్లీట్ అయ్యేదాకా కూడా ఏమీ చేయకుండా నాకు వచ్చిన సీటు నాకే ఉంటుందిలే అని అవగాహన లేకుండా ఉండడం ఎంత పెయిన్ఫుల్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. ఆ రోజు కాల్లో మాట్లాడినప్పుడు వాళ్ళ పేరెంట్ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి, కానీ ఏం చేయలేం. బట్ ఈ ఇయర్ కూడా స్టూడెంట్ మళ్ళీ ఎగ్జామ్ రాయడం జరిగింది, ఇంకా ఏం చేయడం లేక మంచి టాప్ మార్క్స్ వచ్చాయి. ఈ ఇయర్ కంపల్సరీగా ఐఐటీలో జాయిన్ కాబోతుంది. ఆల్రెడీ మన మెంటర్షిప్లో ఈ ఇయర్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి పర్టిక్యులర్ పిన్ పాయింట్ లెవెల్ డీటెయిల్స్ మెంటర్షిప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంత జెన్యున్గా మన దగ్గర స్టూడెంట్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతమంది ఉన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో కంపేర్ చేసుకోండి, అది కూడా మీకు అర్థమవుతుంది. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే మీరు చేయాల్సింది, మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, కంపల్సరీగా మాకు మెంటర్షిప్ కావాలన్న స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రమే వాట్సాప్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత అన్వాంటెడ్ కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం వల్ల మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. ఇది జెన్యున్గా 100% టైం అనేది మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మాత్రమే ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. మిగిలిన అనవసరమైన డౌట్స్ కోసం కాల్స్, మెసేజ్ చేసి టైం వేస్ట్ అయితే చేయకండి, కైండ్ రిక్వెస్ట్. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే మీకు ఓన్లీ జోసా అండ్ సీసాబ్ మాత్రమే కావాలంటే 2000 రూపీస్, జేఈ ప్లస్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కావాలి ప్రైవేట్ యూనివర్సిటీస్ సంబంధించి అంటే ఏమి యూనివర్సిటీస్ అనేది కూడా చెప్తాను. బిట్షాట్, విఐటి, మణిపాల్, అమృత, శాస్త్ర, కమిటికే, జాక్ ఢిల్లీ, ఈ కౌన్సిలింగ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఇందులో ఎంసెట్ మాత్రం ఉండదు, ఎంసెట్ స్టేట్ లెవెల్ కాబట్టి సపరేట్గా ఉంటుంది. ఈ కౌన్సిలింగ్స్ అనేవి మీకు విఐటి అంటే విఐటి ట్రిపుల్ అండి, ఇంటర్ మార్క్స్తో డైరెక్ట్గా అడ్మిషన్ సంబంధించి కాదు. ఇందులో ట్రిపుల్ ఐటీస్ ఇంక్లూడ్ ఉంటాయి, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సంబంధించి. కానీ ఇంటర్ మార్క్స్తో డైరెక్ట్గా అడ్మిషన్ అనేది సపరేట్ ప్రాసెస్ ఉంటుంది, దానికి సపరేట్గా ఉంటుంది. అందుకే ముందుగానే క్లియర్గా చెప్తున్నాను. సో మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ యూపీఐ ఐడితో పాటు మీకు స్కాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, యూపీఐ ఐడి కూడా. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు మెంటర్షిప్ జాయిన్ అయినప్పటి నుంచి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు
కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ డే అడ్మిషన్ అయ్యేంత వరకు ఇందులో మీకు ఇప్పుడు చెప్తున్నట్టుగా మీకు వచ్చిన ర్యాంక్ పర్సంటేజ్ బేస్ చేసుకొని మీ కాలేజ్ బ్రాంచెస్ ఏమొస్తాయి, పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు కంప్లీట్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు బ్రాంచెస్ కాలేజెస్ ఎలా చూసుకోవాలనేది, కంప్లీట్ కెరియర్ చూజ్ చేసుకోవడం ఎలా అనేది కెరియర్ గైడెన్స్ ప్రతి ఎక్స్ప్లెనేషన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ప్రతి రౌండ్లో అయినా సరే కాలేజెస్ డిసిషన్ మేకింగ్ అయినా సరే ఎలా చేయాలనేది, వెబ్ ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్ ప్రియారిటీస్ ఎలా చూజ్ చేసుకోవాలనేది, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అందరూ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కొన్ని టెక్నిక్స్ లాజిక్స్ ఉంటాయి, అవన్నీ అప్లై చేయాలి. అప్లై చేస్తేనే మీకు మీ ర్యాంక్తో వచ్చిన సేమ్ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు మంచి బ్రాంచ్లో సీట్ వస్తుంది. అలాంటివన్నీ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిసిషన్ మేకింగ్ కంపల్సరీ ప్రతి రౌండ్ తర్వాత ఫేజ్ తర్వాత ఏం చేయాలనేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా, సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం అయినా, ఇండివిజువల్ గ్రూప్స్తో పాటు గ్రూప్స్ చూశారు కదా, ఇలా మీకు కాల్ సపోర్ట్ అయినా టెక్స్ట్ సపోర్ట్ అయినా ఉంటుంది. కాల్లో మీకు టెక్స్ట్లో అర్థం కాదన్నప్పుడు డైరెక్ట్ కాల్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఒక్క మన మెంటర్షిప్లో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెంటర్షిప్ ఎంత ఫాస్ట్గా జాయిన్ అవుతాయి, ఎంత ఎర్లీగా జాయిన్ అవుతే మీకు అంత ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఫైనల్ రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ రోజు కౌన్సిలింగ్ అనగా ఈరోజు జాయిన్ అవుతారు. ఇవన్నీ డీటెయిల్స్ మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. 1 by 1 మేము చెప్తూ ఉంటే మీకు అర్థం అవ్వడానికి కూడా టైం పడుతుంది. అంత లేట్గా వెళ్ళి రేపే కౌన్సిలింగ్ మాది ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే మీకు దానికి తగ్గట్టుగానే షార్ట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్కి, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్సే ఇక్కడ కూడా మీకు ఉంటుంది. ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది, ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎర్లీగా జాయిన్ అయినా ఇక్కడ షార్ట్ టర్మ్ కోచింగ్కి, లాంగ్ టర్మ్ కోచింగ్కి ఓన్లీ ఫీజు ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూశారు కదా, కానీ మెంటర్షిప్లో అలా డిఫరెన్స్ ఏం లేదు. మీరు అప్పుడు జాయిన్ అయినా ఇప్పుడు జాయిన్ అయినా మెంటర్షిప్ ఫీ మాత్రం సేమ్ ఉంటుంది. మీకు గైడెన్స్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడితో మన మెంటర్షిప్ ఎంత ఎఫర్ట్తో చేయడం జరుగుతుంది, ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎంత సపోర్ట్ చేస్తామనేది అందరికీ అర్థమై ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీ సతీష్ సార్.